ఇక 12 గంటలు కావడానికి 5 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. మేము రాత్రి 11:30 ఎక్కడికి వెళ్ళామో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మేము వెళ్ళిన చోటు ఉన్నవారు ఏమని చెప్పారంటే 12 గంటల సమయానికి ఒక ఆత్మ ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ఏడుస్తుందని. गाड़ी में नींद आता ना तो इधर में रोता, इधर में रोता, इधर में बहुत रोता भैया. तुम भी सुना है भैया? సమయం ఎగ్జాక్ట్గా రాత్రి 11 గంటలు అయింది. ఈరోజు ఎప్పటిలాగే ఏదో ఒక అడ్వెంచర్ చేద్దామని మన అడ్వెంచర్ బాయ్స్ని వెంట పెట్టుకుని దారిలో వెళ్తూ ఉన్న సమయంలో మాకు ఒక విషపురుగు కనపడింది. దాన్ని చూసి ఏమాత్రం పట్టించుకోకుండా మా ప్రయాణాన్ని కొనసాగించాం. అసలు మేము ఎక్కడికి వెళుతున్నామో మీకు ఇంకా చెప్పలేదు. మా ఊరి నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఒక మిస్టీరియస్ కొండ ఉంది. అక్కడ దెయ్యాలు ఉంటాయని చాలా మంది మాకు చెప్పారు. అందుకే వాటిని కలుద్దామని వెళ్తున్నాం. ఎందుకైనా మంచిదని దారిలో దొరికిన ఒక ట్యూబ్ను వాడి మంట రాచేయడానికి ఒక ఫ్లేమ్ స్టిక్ ని తయారు చేశాం. ఇక డెస్టినేషన్ కి వచ్చేసామని అనుకున్నాం. కానీ ఆ అర్ధరాత్రి దారిని తప్పి ఒక లోయ ప్రదేశానికి వెళ్ళాం. Oh my God. ఎలాగోలా ఆ కొండని కనిపెట్టాలని 20 నిమిషాల పాటు ప్రయాణించి చివరికి ఆ గమ్యాన్ని చేరుకున్నాం. ఆ కొండపైకి వెళ్ళడానికి ఒక దారి కూడా ఉంది. అయితే ఆ దారి చాలా నిటారుగా ఉండడం వలన బైక్ కొంత దూరం మాత్రమే వెళ్ళగలిగింది. ఇక బైక్ని ఒక పక్కన పార్క్ చేసి నడవడం స్టార్ట్ చేశాం. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ముందుకు వెళుతూ ఉన్నాం. కానీ కొండపైకి వెళ్ళిన తర్వాత మాకు ఒక విషయం అర్థమయ్యింది. ఆ కొండకి 300 అడుగుల క్రింద మమ్మల్ని చూస్తూ ఎవరో మా వైపు లైట్లు వేస్తున్నారని. దీంతో మాలో ఉన్న క్యూరియాసిటీ చాలా పెరిగిపోయింది. ఇక అందుకోసమే ఆ కొండ కింద ఏముందో అని చూడడానికి ఆ కొండ కింద భాగం వెళ్ళడానికి సిద్ధమయ్యాము. ఇక దారిలో వెళుతూ ఆ రాత్రి వేళలో ఇలా కొన్ని చిలిపి చేష్టలు చేసుకుంటూ సరదాగా వెళ్ళాం. కొద్ది సమయానికి మా బైక్ దగ్గరకు చేరుకొని కొండ దిగడానికి ఎంతో కష్టపడి మేము అనుకున్న ప్రదేశానికి చేరుకున్నాం. అయితే మాకు అప్పుడే తెలిసింది, మేము కొండపైన ఉన్నప్పుడు మా వైపు లైట్లు వేసింది ఇక్కడ కంకర ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వర్కర్స్ అని. ఆ తరువాత అక్కడ ఉన్న ఒక అతనిని మేము ఇక్కడ దయ్యాలు ఉంటాయంట కదా అని అడిగాము. అప్పుడు ఆ వ్యక్తి, నిజమే, ఇక్కడ నుండి కొంత దూరంలో ఉన్న ప్రదేశంలో ఒక దెయ్యం ప్రతిరోజు 12 గంటలకు వచ్చి ఏడుస్తూ ఉంటుందని చెప్పాడు. ఆ తరువాత మేము ఆ ప్రదేశానికి చేరుకున్నాం. మీరు చూస్తూ ఉన్నదే ఆ దయ్యం రోజు ఏడుస్తూ ఉన్న ప్రదేశమట. మేము చాలాసేపు వెయిట్ చేశాం. చివరకు 11:55 అయింది. ఇక ఆ దయ్యం రావడానికి 5 నిమిషాల సమయం మాత్రమే ఉంది. 5 నిమిషాలు గడిచిపోయాయి. మాకు ఎలాంటి దయ్యాలు కనపడలేదు. కానీ పాప మా వర్కర్స్ మా కోసం ఎంతో సమయాన్ని కేటాయించి ఆ దయ్యాన్ని చూపెద్దామని నిద్ర కూడా పోకుండా మాతోనే గడిపారు. అలా వారితో టైం స్పెండ్ చేసి కాసేపు కామెడీ జోక్స్ వేసుకుని నవ్వుకున్నాం. ఇక టైం ఎక్కువ కావడంతో ఇంత సమయం మాతో గడిపినందుకు వారికి థ్యాంక్స్ చెప్పుకొని ఇంటికి వచ్చేసాం. ఒకటి మాత్రం మర్చిపోవద్దు, మీ ఏరియాలో మీకు తెలిసిన అడ్వెంచర్ ప్లేసెస్ ఉంటే ఆ అడ్రస్ని కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. అక్కడికి వస్తాం, దానిలో ఉన్న రహస్యాన్ని బయటికి తీస్తాం.